శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే ఈ విధంగా అర్జునుడు ఇంకా ఎంత విషాదాన్ని పొందుతూనే ఉన్నాడు, కానీ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క విషయం మేరకు అతను జాగృతము కాలేదు. మహానుభావులైనటువంటి గురువులను చంపకుండా ఏ విధంగా భైక్ష్యమపీహలోకే అంటే నేను ఈ లోకములో యాచన చేసి తెచ్చుకున్నటువంటి భిక్షాన్నమైనా సరే భుజించడం మంచిదే, కానీ వారిని చంపినట్లయితే ఆ తర్వాత వారి యొక్క చావు తర్వాత మాకు వచ్చిన ధన సంపదలు, వారి యొక్క రక్తంతో తడిసినటువంటి కామ్యభోగాలు ఇవన్నీ కూడా అనుభవించవలసి వస్తూ ఉన్నది కదా. కాబట్టి ఇదేది వద్దు అంటే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వంటి గురువులున్నారు. భీష్ముడు, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, శల్యుడు మొదలైనటువంటి మహనీయులు కూడా ఉన్నారు. వీరందరితోటి మేమెలా యుద్ధం చేయగలుగుతాము అని చెబుతూ వీరంతా నా వారు, పూజ్యులైనటువంటి వారు, గౌరవ స్థానంలో ఉన్నటువంటి వారు. పైగా ఈ యుద్ధమున ఒకవేళ మొదలుపెట్టి చేసినప్పటికీ కూడా మేమే గెలుస్తామో లేకపోతే వారే గెలుస్తారో ఆ విషయం కూడా చెప్పలేం కదా. ఒకవేళ ఈ రెండింటిలో కూడా మనకు ఏది శ్రేష్టమైనది, మనకు ఏది సరి అయినది అనేది కూడా తెలియదు కదా. ఎవరిని అయితే చంపి మనము జీవించాలి అని అనుకోవడం లేదో అటువంటి భీష్మాదులందరూ కూడా, ఈ భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, మరి బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, శల్యుడు, మహామహనీయులు మొదలైనటువంటి వారంతా కూడా యుద్ధంలో మన ఎదుట నిలిచి ఉన్నారు. కాబట్టి నేను ఈ యుద్ధము చేయాలా వద్దా, చేస్తే గెలుపా విజయమా, అది వారిదా మనదా అనేటువంటి విషయం కూడా నాకేమీ తెలియడం లేదు. అసలు చేయకూడదు అనుకోవడానికి, చేయాలి అనుకోవడానికి కూడా ఎటువంటి కర్తవ్యాన్ని నేను పరిపాలించాలో, అసలు ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో అనేటువంటి విషయాన్ని తెలియజాలక అర్జునుడు మరి ఎంతో తికమకమైనటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణమూర్తికి శరణాగతుడే కావాలి అనుకున్నాడు. అనుకుని కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతః యచ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం స్యాది మాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ అంటే అర్జునుడే అంటూ ఉన్నాడు, ఓ కృష్ణ నేను మరి ఏ విధంగా అంటే కార్పణ్యదోషోపహత స్వభావః, నేను కార్పణ్యముతో అంటే కృపణత్వముతో, కృపణత్వము కార్పణ్యము అనేటువంటిది ఆత్మజ్ఞానము లేనటువంటి స్థితి. అటువంటి ఆత్మజ్ఞానము లేని కారణము చేత, ఆత్మజ్ఞాన శూన్యత అనేటువంటి దోషము చేత కొట్టబడిన వాడనే అయ్యున్నాను. అందుకని నాకు ఏమీ కూడా పాలుపోవడం లేదు. నాకు అసలు నా కర్తవ్యం ఏమిడో తెలియడం లేదు. అందుకని నాకు ఈ ధర్మ విషయమునందు సందేహం కలుగుతుంది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఏది నిశ్చయమో అది దాన్ని తెలియజేయండి. అంతేకాదు ఏది అయితే మంచిదవుతుందో, యుద్ధము చేయడమా మానడమా అనేటువంటిది నిశ్చయంగా కూడా ఏది శ్రేయస్కరాన్ని కలిగిస్తుందో దాన్ని తెలియజేయండి. నేను మీకు శిష్యుడను, నేను మీ శరణాగతుడను, నేను మిమ్మల్ని శరణ పొందాను అని నన్ను ఈ ప్రకారంగా నువ్వు నడువు అని చెప్పండి. అలా చెప్పినప్పుడు నేను ఆ ప్రకారంగానే నడుస్తాను, మరొక ప్రశ్న ఉండదు. అంటే ఇప్పుడు
ప్రస్తుతం నా పరిస్థితి ఏమీ పాలుపోని పరిస్థితిలో ఉన్నది. ఇలా చేయు, ఇది చేయు అని శాసించండి. మీ ఆదేశానుసారం నేను నడుచుకుంటాను. ఎందుకు అంటే నేను మిమ్మల్నే శరణ వేడుతున్నాను. ఇలా శరణు వేడినప్పుడు అవతల ఎవరి శరణైతే పొంది ఉన్నామో వారి ఆదేశానుసారం అనువర్తించడానికి సిద్ధమయ్యే కదా మనం శరణు వేడుతాం. అందులో అర్జునుడు ఏమంటున్నాడు? నేను మీకు శిష్యుడను, శరణు పొందినటువంటి నేను మీ శరణు జొచ్చాను. ఇలా చేయు అని మీరు ఆదేశించిన ప్రకారం ఈ ప్రకారంగా నడువు అని మీరు చెప్తే ఆ ప్రకారంగానే నేను అనువర్తిస్తాను. ఇలా అని శాసించండి అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ కార్పణ్య దోషోపహత స్వభావ, కార్పణ్య దోషము అనేటువంటిది మనకి బృహదారణ్యకోపనిషత్తులో కూడా యోవా ఏతదక్షరం గార్ఘ్య విదిత్వాస్మాల్లోకాత్ ప్రైతిసా కృపణ అనేటువంటి విషయాన్ని అదా తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఎలాగంటే ఇక్కడ కృపణుని యొక్క భావము ఏ విధంగా ఉంటుంది? ఆత్మజ్ఞానం లేనటువంటి వారి యొక్క భావం కార్పణ్యంతో ఉంటుంది. కార్పణ్యము అంటే కృపణత్వము, కృపణుడు అంటే లోభి. ఆ లోభి అనేటువంటి పదానికి అర్థం ఏంటి? దరిద్రుడు అనేటువంటిదే సామాన్యమైనటువంటి అర్థం కదా. దరిద్రుడైనటువంటి వానికే లోభత్వం ఉంటుంది. వానికి బాహ్యంగా అనేక రకాల సంపదలు ఉంటే ఉండవచ్చు. వాని యొక్క మానసికమైనటువంటి పరిస్థితి లోభత్వంతో కూడి ఆ వస్తువును వదలలేనటువంటి స్థితి, మందంగా మనసులోనే పెట్టుకొని ఉన్నటువంటి స్థితి, వాడు పరమదరిద్రుడు. ఆ దరిద్రుడు మరి ఇతరులకి ఏమైనా సరే తన దగ్గర ఉన్నటువంటి వస్తువుని ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. ఎందుకు? వాడు లోభత్వంతో నిండిపోయి ఉన్నాడు. అదే కదా కృపణత్వము. ఆ కృపణత్వము అంటే ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వానికి వస్తువు పట్ల వ్యామోహం ఉంటుందా? ఉండదు. కాబట్టి వస్తువు పట్ల వ్యామోహం ఉన్నది అంటే తన శరీరమునందు, లోకములో ఉన్నటువంటి వస్తువుల యందు, తాను కోరినటువంటి ఇష్ట వస్తువుల యందు కూడా వానికి లోభత్వం ఎందుకున్నది అంటే ఆత్మజ్ఞానము లేదు. వాడు అజ్ఞానముతో నిండిపోయి ఆవరించబడి ఉన్నాడు. అటువంటి వాడు లోభియే కదా. ఆ లోభత్వము అనేటువంటిది దరిద్రుని లక్షణం. ఆ దరిద్రుడు అంటే ఇక్కడ మనమేమనుకుంటాం? దరిద్రుడు అంటే ఆర్థిక సంపద లేనటువంటి వాడు దరిద్రుడు అనుకుంటాం. కాదు, ఇక్కడ మానసికమైనటువంటి లోభత్వం లేనటువంటి వాడే ఆర్థిక సంపన్నుడు. మానసికమైనటువంటి లోభత్వంతో కూడినటువంటి వాడు పరమదరిద్రుడు అనేటువంటిదే సామాన్యమైనటువంటి అర్థం. అయితే ఇక్కడ వాడు లోభి, పరమదరిద్రుడు అని చెప్పుకున్నాం కదా. మరి వాడు ఆత్మజ్ఞానంతో కూడి ఉన్నాడా? ఆత్మజ్ఞాన శూన్యతతో ఉన్నాడా? అంటే ఆ లోభి, దరిద్రుడు అని చెప్పబడినటువంటి వాడు ఆత్మజ్ఞాన శూన్యుడు అని మరి ఒక అర్థం. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి అర్థం ఏంటి అంటే కృపణుడు అంటే లోభి అని చెప్పుకున్నాం కదా. ఆ లోభి అనేటువంటి అర్థం అర్జునునికి అన్వయిస్తుందా? అన్వయించదు. ఆయన లోభత్వంతో దుఃఖపడలేదు, వస్తువును వదలడానికి దుఃఖపడలేదు. కానీ ఎలాగంటే ఆయనకు లోభత్వము అనేటువంటిది ఏ కోశమందునా కూడా ఆయనకు లోభత్వం లేదు. కాబట్టి ఇక్కడ కార్పణ్యము అనేటువంటి విషయం ఏ విధంగా ఉపనిషత్తులందు తెలుపబడిన రీతి ప్రకారమైతే ఆత్మజ్ఞానము లేకపోవడము, ఆత్మజ్ఞానము నశించిపోవడము, తనదైనటువంటి ఆత్మజ్ఞానము తను అందుకొని ఉండలేకపోవడము అనేటువంటి ఆత్మజ్ఞాన రాహిత్యంతో, లేకపోతే అదే అజ్ఞానము అని కూడా ఇక్కడ మనం అన్వయం చేసుకోవచ్చు. ఆ స్థితిలో ఉన్నాడు అర్జునుడు. వస్తువు యొక్క ఇచ్చిపుచ్చుకోవడంలో ఆదాన ప్రధానాల మీద ఆధారపడి లేదు అర్జునుని యొక్క లోభత్వం. ఇక్కడ అర్జునునికి లోభత్వము అంటే బాహ్యమైన వస్తుతతి పట్ల అతనికి లోభత్వం ఏ కోసమందు లేదు. ఆయనకి లోభత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ కార్పణ్యము, కృపణత్వము ఉపనిషత్తుల్లో తెలియజేసినట్లుగానే ఉపనిషత్తుల్లో కార్పణ్యాన్ని గురించి ఏమని తెలియజేశారు? ఆత్మజ్ఞానం లేకపోవడము.
ఆత్మజ్ఞానం లేకపోయినటువంటి స్థితిని ఏమంటారు? అజ్ఞానము అనే కదా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి అర్జున విషాద యోగంలో చాలా వరకు కూడా ఎవరి యొక్క ఉపన్యాసం నడిచింది? అసలు అర్జున విషాద యోగము మొట్టమొదటి ప్రారంభ అధ్యాయము, దానిలో పరమాత్మని యొక్క నోరు తెరవబడినదా? లేదు. ఆయన అస్సలు నోరెత్తలేదు ఆ సమయంలో. మొత్తం ఉపన్యాసం, మొత్తం మంచి చెడులు అంతా కూడా ఎవరు చెప్పారు? తన దుఃఖాన్ని ఎవరు ఇలా ఆరబోశారు? ఎవరు దుఃఖంతో మగ్నులై ఉన్నారు? ఎవరు చూస్తానన్నారు? ఎవరు చేస్తానన్నారు? మళ్ళీ ఎవరు యుద్ధం చెయ్యనన్నారు? ఇటువంటివన్నీ కూడా ఈ ఉపన్యాసం అంతా కూడా ఎక్కడ నడిచింది? అర్జున విషాద యోగంలో నడిచింది. అయితే ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ నోరు ఎత్తారా? లేదు. అర్జునుడు ఏం చేశాడు? అంతా తెలిసిన వానికి మళ్ళీ ఏయో ధర్మపన్నాలు చెప్పాడు. ఎవరికి? సాక్షాత్తు భగవానునికి. మరి మొట్టమొదట ఏమన్నాడు అంటే, ఓ కృష్ణ, నన్ను ఇరుసేనల మధ్యలో నిలబెట్టు, మొట్టమొదటగా నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో చూస్తానన్నాడు. తర్వాత పరమాత్మ అలాగే చేశారు. తర్వాత చూసినప్పుడు నా వారు, నా బంధువులు, వారిని చంపి నేను రాజ్యాన్ని ఏలలేను, నాకు 3 లోకాల నుండి అంటే త్రిలోక రాజ్యాధిపత్యమైనా నాకు అవసరం లేదు, నేను భిక్షాన్నం చేసుకొనైనా భుజిస్తాను, ఆయుధాలు ధరించి వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు, నాకు మంచిదే అవుతుంది, నేను ఇన్ని పాపాలు మూటగట్టుకోలేను, వర్ణసంకరం అవుతుంది, స్త్రీలు చెడిపోతారు, దానివల్ల పితృదేవతలు కూడా పిండ తర్పణాలు అందుకోలేక వాళ్ళు కూడా భ్రష్టులై పతితులవుతారు. ఈ విధంగా ఎన్నో ధర్మపన్నాలు భగవానుని ముందు ఏకరువు పెట్టాడు. ఎంత చెప్పాడు అంటే, ఇక అక్కడ పరమాత్మ ఏమనుకున్నాడో, నా పృష్ఠ కస్యచిత్ భూయాత్ అంటే, ఒకవేళ నన్ను అడగకపోతే నేనేం చెప్పాలి అని అనుకున్నాడేమో శ్రీకృష్ణ పరమాత్మ. ఆ అర్జునుడు చెప్పినంతసేపు కూడా మౌనాన్ని వహించే ఉన్నారు. ఏమాత్రము కూడా ఆయన ఆపలేదు, ఈయన నోరు ఎత్తలేదు. కానీ మహానుభావుడే కదా ఎవరు? అర్జునుడు కూడా. ఆయన కూడా గొప్పవాడే కదా, సుక్షేత్రియుడు కదా, జ్ఞానవంతుడు కదా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సఖుడు కదా. అటువంటి ఈ మహానుభావుడు కాబట్టి అర్జునుడు కూడా తన యొక్క పరిస్థితిని వెంటనే గ్రహించాడు. ఇక ఎన్ని ఉపన్యాసాలు, ఎన్ని ప్రసంగాల వల్ల లాభం లేదు అని తలంచాడు. ఆలోచన చేశాడు. అసలు ఎన్ని చెప్పినా నేను యుద్ధం చేయలేను, చేస్తాను అనేటువంటి ఇన్ని ఉపన్యాసాల వల్ల లాభం లేదు అని చెప్పి ఆలోచన చేసి రథం మీద నుండి దిగొచ్చాడు. అంతకుముందు రథం మీదే జారిగలబడ్డాడు, నేల మీద ధనుర్బాణాలు వదిలిపెట్టాడు. అయితే ఇప్పుడేం చేశాడు? ఇన్ని ప్రసంగాలు, ఇన్ని ఉపన్యాసాలు, ఇన్ని మాట్లాడి ఏమి లాభం ఉన్నది? ఏది ఏమైనా సరే భగవానుడు పరమాత్మ చెప్పినట్టే విందాము అనుకొని ఏం చేశాడు? రథం దిగాడు. కిందకి దిగి భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. శరణాగతుడయ్యాడు. ఎవరికైనా సరే శరణాగతి ఒక్కటే విపత్కరమైన పరిస్థితిని కూడా చక్కదిద్దగలిగినటువంటి సాధనము అని ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకోవడమే కాదు, నాటి నుండి నేటి దాకా, ఆ నాటికి పూర్వం కూడా ఎవరికైనా సరే ఒక విపత్కరమైన పరిస్థితిని చక్కదిద్దాలి అంటే దానికి గొప్ప సాధనం ఏమిటి అంటే శరణాగతి ఒకటి. అందులో శరణాగతి ఎవరిని పొందాడు? సాక్షాత్తు కూడా విరాట్ పురుషుడైనటువంటి పరమాత్మనే శరణాగతిని పొందాడు. ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఈ సంశయంతో కూడిన ఈ మానసిక దుర్బలత్వం నశించాలి అంటే పరమాత్మ మాత్రమే చక్కని మరి నా సమస్యను చక్కదిద్దగలిగినటువంటి సాధనము అని ఎంచాడు. తన భారాన్ని, బాధ్యతను, సర్వము పరమాత్మపై వదిలేశాడు. వదిలేసి ఏం చేశాడు? శరణాగతి. మీరే శరణ్యం, అన్యథా శరణమస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గురోత్తమ అంటే నువ్వు నా గురుడు
నేను నీకు శిష్యుణ్ణి, మీరు తప్ప నన్ను ఎవ్వరూ కూడా ఉద్ధరించలేరు అని ఆయన అర్జునుడు వెంటనే శిష్యభావాన్ని స్వీకరించేశాడు. మీరు ఏది చెప్తే అది, మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను, అంతేకాని మీరు నన్ను ఈ విపత్కరమైనటువంటి మానసిక సందిగ్ధత నుండి మీరు బయట వేయగలరు, నన్ను శాసించండి, ఆ ప్రకారంగా అనువర్తిస్తాను అని తక్షణమే శిష్యత్వాన్ని స్వీకరించాడు. శిష్యుడు ఎంతెంత వినయం కలిగి ఉంటాడో ప్రతి గురువుకి కూడా అతనిపై అంతంత ప్రీతి జనిస్తూ ఉంటుంది. అది ఎవరో మూర్ఖులకు తప్ప, విద్య లేనటువంటి వారికి తప్ప, సాక్షాత్తు విద్యమానమై ప్రకాశించేటువంటి మహనీయులకి శిష్యుల పట్ల వాత్సల్యం జనిస్తుంది. ఎందుకు అంటే గురువు పట్ల శిష్యుడు ఎంత భక్తిభావాన్ని ప్రకటిస్తూ ఉంటాడో, ఎంత వినయము శ్రద్ధ భక్తి కలిగి ఉంటాడో, గురువునికి అతని మీద అంతంత ప్రీతి అంత వాత్సల్యం కలుగుతుంది. అదే విత్తాన్ని ఆశించేటువంటి గురువులకైతే వాడు ఈరోజు ఏమీ తేలేదు అని ఒకంత కటువుగాను, వస్తువులు తెచ్చినప్పుడు మరింత కొద్దిపాటి అంటే వస్తుతత్వంతో ఉపయోగించుకునేటువంటి గురువులు, విద్య లోపించినటువంటి గురువులు మాత్రమే అనుసరించేటువంటి విధానం తప్ప సద్గురువులు జగద్గురువులు అయినటువంటి వారు శిష్యుడు ఎటువంటి భక్తి ప్రపత్తిని మరి చూపిస్తూ ఉంటాడో అంతంత వాత్సల్యాన్ని గురుడు అతనిపై చూపిస్తూ ఉంటాడు, అంత పుడుతుంది. కాబట్టి అర్జునుడు ఏం చేశాడు, అప్పుడు తన యొక్క ప్రపత్తి ద్వారా, తన యొక్క శరణాగతి ద్వారా, స్వామి నీవే రక్ష, నీవు తప్ప మరొకరు నన్ను ఎవ్వరూ రక్షించలేరు, ఇప్పుడు అసలు నేను ఏ కర్తవ్యాన్ని అనుసరించాలో కూడా నాకు తెలియడం లేదు, నేనిప్పుడు మీరు ఏది చెప్తే నేను అదే చేస్తాను అని ఆయన ఎప్పుడైతే తన యొక్క భక్తి ప్రపత్తి ద్వారా శరణాగతిని కూడా తెలియజేసి ఆత్మార్పణము, తన యొక్క ఆత్మతత్వాన్ని పరమాత్మనికి అర్పణ చేశాడు. ఈ యొక్క ఆత్మార్పణం ద్వారా తన యొక్క శిష్య ధర్మాన్ని పాలించాడు. అప్పుడు శ్రీకృష్ణమూర్తి ఏం చేశాడు, ఎప్పుడైతే ఆత్మార్పణం ద్వారా తన యొక్క శిష్య ధర్మాన్ని అర్జునుడు పాలించాడో, శ్రీకృష్ణమూర్తి కూడా వెంటనే తన గురు ధర్మాన్ని పాలించాడు. ఈయన ఎప్పుడు శిష్యుడయ్యాడో ఆయన గురుడైపోయాడు, ఈయన ఎప్పుడు బావైతే ఆయన అప్పుడు బావయ్యాడు, ఈయన ఎప్పుడు చెలికాడైతే ఆయన అప్పుడు చెలికాడయ్యాడు, ఈయన ఎప్పుడు బంధువు అయితే ఆయన అప్పుడు బంధువయ్యాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్నటువంటి విషయం అయితే ఈయన శిష్యత్వాన్ని స్వీకరించాడు. నీవే తప్ప నాకు శరణం మరొకరు లేరు అని ఆ విధంగా శరణాగతిని ఎప్పుడైతే పొందాడు అంటే అర్జునుడు ఎప్పుడైతే ప్రపత్తి ద్వారా కానీ శరణాగతి ద్వారా కానీ ఆత్మార్పణం ద్వారా కానీ తన యొక్క శిష్యత్వ ధర్మాన్ని పాలించాడో, శ్రీకృష్ణమూర్తి వెంటనే ఏం చేశాడు, తన యొక్క గురుధర్మాన్ని పాలించాడు, చక్కని ఆధ్యాత్మిక బోధన చేశాడు. ఆ ఆధ్యాత్మిక బోధ చేత అతనిని కడతేర్చి వేశాడు. అతని యొక్క అజ్ఞాన మాలిన్యం అంతా నశించిపోయింది. అర్జునుడు గనక శిష్యస్థానాన్ని ఆక్రమించలేదనుకో, ఆనాడు కృష్ణుడు గురుస్థానాన్ని ఆక్రమించి ఉండేటువంటి వాడు కాదు కదా. ఆయన శరణాగతిని పొందకపోతే అర్జునుడి పట్ల కృష్ణునికి వాత్సల్యము అనేటువంటిది జనించేది కాదు కదా. ఎప్పుడైతే అర్జునుడు శిష్యస్థానాన్ని ఆక్రమించలేదో కృష్ణుడు కూడా గురుస్థానాన్ని ఆక్రమించి ఉండేటువంటి వాడు కాదు. వాళ్ళు కృష్ణార్జునులుగానే ఉండేవారు, గురు శిష్యులుగా ఉండేటువంటి వారు కాదు. ఎప్పుడైతే అర్జునుడు శిష్యస్థానాన్ని ఆక్రమించాడో కృష్ణుడు కూడా గురుస్థానాన్ని ఆక్రమించి వేశాడు. దాని ద్వారా ఆధ్యాత్మిక బోధ చేత అర్జునుడిని మరి కడతీర్చాడు. అంటే ఒకవేళ గనక అర్జునుడు శిష్యస్థానాన్ని ఆక్రమించకపోతే, కృష్ణుడు గురుస్థానాన్ని ఆక్రమించకపోతే మరి మనకు గీత అనేటువంటిది లభించి ఉండేదా? కాదు కదా. అంటే ఆయన యొక్క భక్తి ఈయన యొక్క వాత్సల్య రూపంలో ఆయన చూపించిన భక్తితోటి శ్రీకృష్ణ పరమాత్మకు ఉత్పన్నమైనటువంటి వాత్సల్యం యొక్క రూపమే ఈ గీతా ప్రబోధం.
ఆయన ఎప్పుడైతే తన యొక్క పూర్తి బాధ్యత భారము బరువు పరమాత్మకు అర్పణ చేశాడో పరమాత్మ వాటినన్నింటినీ తొలగించేటువంటి ఆత్మజ్ఞానపూరితమైనటువంటి భగవద్గీతను బోధించారు. ఆ రోజు అర్జునుడు గనక శిష్యత్వంగా ఉండకపోతే పరమాత్మ గురుత్వంలో ఉండేటువంటి వారు కాదు. ఆయన గురుత్వంలో ఉండకపోతే భగవద్గీత జాలువారేది కాదు ఆయన యొక్క ముఖార విందము నుండి. ఆ గీత మనకి లభించి ఉండేటువంటిది కూడా కాదు. కాబట్టి స్వకీయమైనటువంటి ఆత్మార్పణ చేసుకున్నాడు అర్జునుడు. అలా ఆత్మను అర్పించుకోవడం ద్వారానే అర్జునుడు లోకం మొత్తానికి ఆయనకు మాత్రమే మేలు చేసుకోవాలి. లోకానికి మొత్తానికి కూడా అర్జునుడు మహా ఉపకారాన్ని చేసినటువంటి వాడే అయ్యాడు. అంటే ఆయన కోసం ఉత్పన్నమైనటువంటి గీత మనదాకా కూడా శ్రవిస్తూనే ఉన్నది. ఎవరు ఎంత పొందగలిగితే అంత దానిని స్వీకరించి ఆత్మార్పణ తోటి ఆత్మతత్వాన్ని పొందుతూ ఉన్నారు. ఆ విధంగా అంటే అర్జునుడు లోకం మొత్తానికి కూడా ఈనాటి ప్రజల వరకు కూడా ఇంకా రాబోయేటువంటి ఆచంద్ర తారార్కంగా కూడా ఈ భగవద్గీత అనేటువంటిది లోకం మొత్తానికి కూడా మహోపకారమే చేస్తుంది. ఆ చేసినటువంటి ఘనత కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పబడింది. అయితే ముముక్షువులందరూ కూడా గీత యందు తెలుపబడినటువంటి అంటే ఎవరైతే మోక్షము చెందాలి అనుకుంటూ ఉన్నారో, ఈ భవబంధాలను వదిలివేయాలి అనుకుంటూ ఉన్నారు, వదిలివేయాలి అనుకున్న వదలడం చేతకాకుండా ఉన్నారు, అటువంటి వారందరూ కూడా గీత యందు చెప్పబడినటువంటి ఈ గురువు యొక్క శ్రీకృష్ణ పరమాత్మ గురువైతే అర్జునుడు శిష్యుడుగా ఈ గురు శిష్య న్యాయంగా చక్కగా ఈ న్యాయాన్ని చక్కగా తెలుసుకొని తరించడం అనేటువంటిది మంచిది. ఈ గురు శిష్య న్యాయం సంవాద రూపంగానే ఈ భగవద్గీత అనేటువంటిది జాలువారింది. అందుకే ఉపహత స్వభావ అంటే ప్రతి వాని స్వభావం కూడా వాస్తవానికి ఎవరి స్వభావమైనా సరే మాలిన్యరహితమయ్యే ఉంటుంది. అంటే నిర్మలమై ఉంటుంది, కలంకరహితమై ఉంటుంది. కానీ మరి ఇన్ని దోషాలతో ఎందుకు ఉన్నది అంటే ప్రకృతి దోషాల చేత కొట్టబడి ఉండడం చేత ప్రతి ఒక్కరి యొక్క స్వభావము మలినంతో కూడిపోతుంది, మలినమైపోతుంది, మురికి అంటుతుంది. కొందరికైతే కోరిక అంటే కామదోషం చేత కొట్టబడుతుంది, కొందరికైతే కోపము అనేటువంటి కలంకము చేత కొట్టబడుతూ ఉన్నది. కానీ అదే అర్జునునికైతే కృపణత్వము అంటే అజ్ఞాన దోషము చేత కొట్టబడింది. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి దోషాల చేత ప్రతి ఒక్కరి యొక్క స్వభావము నిర్మలముగా ఉన్నప్పటికీ కూడా ప్రకృతి యొక్క దోషాల చేత అది చుట్టబడి కొట్టబడి మలినమైపోతూ ఉన్నది కదా. కొందరికైతే కోరికలు అనేటువంటి దోషాల చేత మలినమైపోతూ ఉన్నారు, మరికొందరైతే కోపము అనేటువంటి దోషాల చేత మలినమైపోతూ ఉన్నారు. కానీ అర్జునునికైతే కృపణత్వము అంటే ఆత్మజ్ఞానము లేని కారణము లేదా అజ్ఞానము యొక్క ఆవరణము అనే దోషము చేత కొట్టబడి చిత్తము ధర్మాధర్మ పరిజ్ఞానము లేకుండా పోయింది. ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటిది విచక్షణ చేసుకునేటువంటి జ్ఞానము లేకుండా పోయింది. తమ యొక్క నిర్మల స్వభావము దోషాల చేత కుంఠితమై ఉన్నప్పటికీ కూడా అవివేకులు ఆ దోష నివారణ కోసం ఏమైనా ప్రయత్నించరు. ఎందుకు అంటే అసలు మేము నిర్మలమైనటువంటి స్వభావములము, మరి అనేక ప్రకృతిపరమైనటువంటి దోషాల చేత ఇవన్నీ కూడా మలినంతో కూడి ఉన్నవి అని తెలిసిద్దా అవివేకులకు? తెలియదు. ఒకవేళ తెలిసినా ఆ యొక్క దోషాలను నివారించుకోవడం కోసం ఏం చేయాలి, ఏం చేస్తే ఏ ప్రయత్నం ద్వారా మనకి ఈ ప్రకృతిపరమైనటువంటి దోషాల నుండి మనం విడిపడతాము అనేటువంటి ప్రయత్నం కూడా చేయరు. అయితే ఇక్కడ అర్జునుడైతే అలా ఊరుకున్నాడా? లేదు. అలా కాకుండా తన యొక్క చిత్తములో ఉన్నటువంటి దోషాన్ని వెంటనే గ్రహించాడు, దానిని సరిదిద్దుకోవడం కోసం మార్గాన్ని వెతికాడు. అది ఏమి మార్గము
అంటే అసలు ఆయన ఏం చేశాడు, అనేక ఉపన్యాసాలు, ప్రసంగాలు, మంచి చెడు సర్వము కూడా పరమాత్మకు తెలియనట్లు ఆయనకే తెలిసినట్లు ఎంతో ఎంతో మాట్లాడేశాడు. అటువంటి దాని ద్వారా చివరకు మరి పరమాత్మ నోరు తెరవల. చివరకు మళ్ళీ కూడా తనకు తానే తెలుసుకున్నాడు. తెలుసుకొని అసలు ఇదంతా ఈ దోషమంతా, ఈ దోషభూయిష్టమైనటువంటి ఉపన్యాసం అంతా ప్రయోజనరహితం, ఎందుకు పనికిరాదు. కాబట్టి ఈ యొక్క అంటే తన చిత్తంలో ఉన్నటువంటి దోషాన్ని వెంటనే గ్రహించాడు. గ్రహించి దానిని సవరించుకోవాలి. ఇది ఏ విధంగా సవరించబడుతుంది అనేటువంటి మార్గాన్ని వెతికాడు. ఆ అన్వేషణలో ఆయనకు దొరికింది. ఏంటది ఆ మార్గం అంటే సద్గురువును ఆశ్రయించడమే. అంటే సద్గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే సత్యం బోధపడుతుంది. లేకపోతే వాడు ఉన్నటువంటి దానిలోనే ఇంకా మురికి భ్రష్టు బట్టి పోతూ ఉంటాడు. అయితే సద్గురువును ఆశ్రయించటమే కదా ఆ మార్గము. ఇంతకీ ఎవరా గురువు అంటే ఎవరున్నారు? ఇంకా అర్జునునికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే గురువయ్యారు. అర్జునుడు తక్షణమే ఏం చేశాడు, భగవానుడికి శరణాగతుడైపోయాడు. స్వామి మీరే నాకు రక్ష అన్నాడు. ఆయన పాదాలను పట్టాడు. పట్టి నేను మీ శిష్యుణ్ణి, నన్ను మీరు ఆదేశించండి, మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను అనుసరిస్తాను అని వేడుకున్నాడు. మీరు చెప్పిన మాటకి మళ్ళీ ప్రతి మాట ఉండదు, ఏది చెప్తారో దానినే అనుసరిస్తాను అని శ్రీకృష్ణమూర్తికి ఈ అర్జునుడు పాదాక్రాంతుడయ్యాడు. అంటే ఏ విధంగా అంటే అష్టాంగాలు కూడా భూమికి ఆంచి నమస్కారం చేశాడు. ఈ విధంగా పాదాక్రాంతుడు ఎప్పుడయ్యాడో అహంకారము అనేటువంటిది పారద్రోలేశాడు. ఇక తల వంచాడు. పరమార్థ క్షేత్రంలో పురోగతిని పొందడానికి ఇదొక్కటే మార్గం. కాబట్టి అహం అనేటువంటి భావాన్ని పారద్రోలి సద్గురువుని ఆశ్రయించడమే కదా సంసార సముద్రాన్ని దాటడానికి ఏకైకమైనటువంటి ఒకటే ఒక ఉపాయము. సద్గురువు అనేటువంటి నావికుని యొక్క ఆలంబనము గనక గైకొన్నాడా అతడు భవసాగరాన్ని అవలీలగా దాటించి వేయగలడు. కాబట్టి ముముక్షువులందరూ కూడా అర్జునుడిలాగానే సద్గురువుల యొద్ద వినయంతో కూడుకొని అలా ఉండుచు ఆత్మజ్ఞానాన్ని పొంది జన్మ సార్థకాన్ని చేసుకోవలసిందే కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.